D8 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలో ఓ మాజీ మంత్రి చేతిలో మోసపోయిన బి ఫార్మసీ విద్యార్థి మోహన్ కృష్ణ తమ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారంటూ మాజీ మంత్రి విడుదల రజనీపై దొర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి మోహన్ కృష్ణ ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీ పిఏలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్ కి డబ్బులు ఇచ్చామని బాధితులు తెలిపారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజెడ్ల వినకొండ మండలం అతను మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్, పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైమే అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు, 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తుల శ్రీ గణేష్ కూడా నూజెడ్లలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు. ఇదిగోండి నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్, నేను బత్తుల శ్రీ గణేష్. ఇప్పుడు ఇటీవల ఏమన్నా మేడం కలిసారా మీరు? అసలు మమ్మల్ని కలవనేటలేదు కదా. నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది, అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు. ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక 8 months బ్యాక్ మేడం ఎగ్గొట్టింది, నేనేం చేశాను అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు. కొత్త సిమ్ తీసుకున్నాడు. నూజెడ్ల ఊర్లోకి వెళ్తే లేడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. చిలకూరుపేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకేం సంబంధము, నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు అది చేస్తా ఇది చేస్తాను బెదిరిస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అంటే, నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళు, మాకు పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి, మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వేం చేయలేవు, మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది, నీ డబ్బులు అయితే నీకు రావు కదా, మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతాము, నువ్వేం చేయలేవు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. ఇంకేదన్నా అడగాలన్నా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అందరి. ఇతను